Hi friends, welcome to Pramok Vlogs. Hi అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లాగ్ కలర్స్తో సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను పొట్టు లేని మినపప్పు 1 కప్పు వరకు తీసుకున్నానండి. దాన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. ఇలా మినపప్పును 2-3 సార్లు కడుక్కున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని 6 గంటల సేపు నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 గంటల సేపు పప్పును నానపెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ నాకు పప్పు బాగా నానింది. ఇప్పుడు 2-3 సార్లు కడిగి పెట్టుకుందాం. మినపప్పును గ్రైండ్ చేసుకుంటే ముందే ఒక బౌల్లో 2 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకొని కడుక్కొని 30 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. ఇక్కడ ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకండి. మధ్య మధ్యలో మూత తీస్తూ తిప్పుకుంటూ తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధముగా మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడ బరకగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నానపెట్టుకున్న రవ్వని నీళ్లు పిండేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలిసాక ఒక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా పఫీగా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 5-6 అవర్స్ పిండిని పక్కన పెట్టండి. ఇక్కడ నేను 5 అవర్స్ పక్కన పెట్టానండి. నాకు పిండి బాగా ఫర్మెంట్ అయింది. చూడండి, ఇప్పుడు గరిటతో తిప్పుకొని బీట్ చేసుకుందాం. మీరు ఎంత బీట్ చేసుకుంటే అంత ఇడ్లీలు సాఫ్ట్గా పఫీగా వస్తాయండి. ఇడ్లీ పిండి రెడీ అయిందండి. ఇప్పుడు ఫ్లాగ్ కలర్స్తో ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 బౌళ్ళు పెట్టుకొని కొద్దిగా ఇడ్లీ పిండిని 3 బౌల్లోకి వేసుకోవాలి. మరీ నిండుగా వేసుకోవద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఆరెంజ్ కలర్కి ఇక్కడ నేను క్యారెట్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 క్యారెట్స్ని తీసుకొని పీల్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పలుకులు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న క్యారెట్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను గ్రీన్ కలర్ కోసం కొత్తిమీర, పుదీనా తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధముగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నానండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గ్రీన్ కలర్ పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధముగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ కూడా ఈ విధంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ప్లేట్ మొత్తం వేసుకోవాలి. ఇలా నేను ఒక ప్లేటు మొత్తం ఒకే డిజైన్ వేసుకున్నాను. రెండో ప్లేట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ నేను కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వేసుకున్నాను. స్పూన్ నిండా ఒకేసారి పిండిని తీసుకోవద్దండి, కొద్దిగానే తీసుకొని వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేట్ మొత్తము ఇలానే వేసుకోండి. ఇక్కడ కూడా నేను సెకండ్ ప్లేట్ మొత్తం ఒకే డిజైన్ వేసానండి. ఇప్పుడు థర్డ్ ప్లేట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను చాలా సింపుల్గా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాంట్లో వేసి చేశానండి. ఇప్పుడు అన్ని ప్లేట్స్ సెట్ చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుందాం. కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి సెట్ చేసి పెట్టుకున్న ప్లేట్స్ అందులో దించి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు ఇడ్లీలు కుక్ అయ్యాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతే అండి, న్యాచురల్ కలర్స్తో ఫ్లాగ్ ఇడ్లీ సాఫ్ట్గా పఫీగా ఇంట్లో రిపబ్లిక్ డే రోజు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.
Thank you for watching. Please like, share and subscribe and click the bell icon for more videos.